మహోన్నతుని సమక్షమున చేరి కానీ అది ఆగదు అని వాక్యం దేవుని యొక్క వేడుకోలు మేఘమండలమును దాటిపోవును, అది దేవుని చేరి కానీ ఆగిపోదు అని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలి? మనం ప్రార్థన చేసినప్పుడు అనుభవంతో ప్రార్థన చేయాలి. ఇదిగో దేవా, నేను ఆధారపడుతూ ఉన్నాను నీ మీద, నీవే నా రక్షకుడవు, నీవే నా దేవుడవు, నేను నీ మీద ఆధారపడి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నీవు తప్ప నాకు ఎవరు లేరు అనే ఆధారము దేవుని మీద మన పడి అప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించబడుతుంది. పరిసయ్యుడు సుంకరి ఉపమానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు తాను చేసినటువంటి మంచిని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. అనుకోవలేదు అతని ప్రార్థనలో, నేను గొప్ప చేశాను, నేను అది చేశాను, ఇది చేశాను, దాన ధర్మాలు చేశాను, ఉపవాసాలు చేశాను అని గొప్ప చెప్పుకుంటూ ఉన్నాడు తప్ప దేవా నాకున్న సమస్తము నీ నుండే నేను పొందాను. అవసరమైనప్పుడు వెళ్ళి తీస్తారు, నీళ్లు పైకి వచ్చినాయిగా. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలో అనుకువ ఉండాలి. ఆధారపడుతూ ఉన్నాం మేము దేవుని మీద అని ఆ యొక్క అంశాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మన ప్రార్థన ఎంత యథార్థముగా, ఎంత నిజాయితీగా ఉంటుందో దాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. మన ప్రార్థన యథార్థముగా ఉంటే, నిజాయితీగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఇది మన